మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల పరంగా, ఉద్యోగపరంగా వీళ్ళు చాలా అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు మటుకి అధికంగానే ఉంటుంది. అయితే శుభపరంగానే ఖర్చులు చేస్తారు. 10 మంది బాగుండాలి, ముఖ్యంగా కుటుంబం బాగుండాలి, నేను ఏదో ఒకటి చేయాలి కుటుంబానికి అనే భావంతో ఉంటారు. సేవింగ్స్ రూపేనా లేదంటే ఇంట్లో బంగారం కానీ లేదా ఏదైనా సరే ఈ వారం కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలి, నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుత కాలమానం అంత అనుకూలంగా లేదు. ఒక పథకం ప్రకారంగా ప్లాన్ చేసుకుని మార్చి ఉగాది తర్వాత ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే ప్రారంభం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉంది. వ్యయ పంచమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. తృతీయాధిపతి రవి సప్తమంలో, అదేవిధంగా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు కూడా సప్తమంలోనే ఉన్నారు. వివాహ సంబంధించిన విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేది ఉండే అవకాశం ఉంది. రవి, బుధు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం వల్ల అది సప్తమంలో ఉన్నాయి. వ్యాపార పరంగా అన్నీ బాగుంటుంది. అయితే వచ్చిన ధనం ఇలా వచ్చి అలా ఖర్చు అయిపోతుంది, ఆవిరైపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు చేయండి, తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదో ఆరోగ్యపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం, ఎగ్జామ్ సరిగ్గా రాలేదన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఏమీ పెట్టుకోకండి, చక్కగా కాలం అనుకూలంగా ఉంది. మనస్థైర్యం ముఖ్యం. ఏదైనా సరే గ్రహగతులు గోచారం చెప్తున్నాం ఈ వారం ఇలా ఉంటుందని, కానీ వీటన్నిటికంటే ముందు మనం స్థిరంగా ఉండి మన మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలన్న భావంతో ఉండాలి. అలా ఉన్నట్టయితే ఏ సపోర్టు లేకుండా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో కొంచెం మెంటల్గా డిస్టర్బెన్స్ అయినా ద్వితీయార్థంలో చాలా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ రావడం, ముఖ్యంగా జీవిత భాగస్వామికు అన్ని రకాలుగా అండదండలుగా ఉండడం ఇదొక మంచి తరుణం. మీరు ముందుకు వెళ్ళడానికి వారి సపోర్ట్ ఎంతో ముఖ్యంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 3, కలిసొచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.